లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు మనము చదువుకుందాం. ఈరోజు ప్రాముఖ్యంగా 3 సంగతులు మనం వినబోతున్నాం. నా బైబిల్ పోయిందనుకోండి, ప్రాణం పోయినట్టు ఉంటుంది. ఎందుకంటే నా బైబిల్లో చాలా నోట్స్ ఉంటాయి. నేను చాలా సంతోషం. కొంతమంది నోట్బుక్ తెచ్చుకున్నారు, పేపర్లు తెచ్చుకున్నారు, పెన్ను తెచ్చుకున్నారు, రాసుకుంటున్నారు కదా. నేను కూడా మీటింగ్లకు వెళ్ళినప్పుడు రాసుకుంటా. ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు రాసుకుంటాను, బైబిల్లో రాసుకుంటాను, కొన్నిసార్లు వాట్సాప్లో రాసుకుంటాను గుర్తుండడానికి. ఈరోజు ప్రాముఖ్యంగా 3 సంగతులు మనము వినబోతున్నాం. చూడండి ఏమని రాయబడిందో. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చారు. మీకు ఒకసారి చెప్పాను, యేసు ప్రభు దగ్గర చెప్పండి చాలా మంది శిష్యులు ఉండేవారు. యేసు ప్రభును నమ్ముకున్న బిడ్డలు బహుశా 100 మంది ఉండొచ్చు. ఇక్కడే 70 మంది ఉన్నారు, ఇంకా కొంతమంది ఉండొచ్చు, కొన్ని 100 మంది ఉండొచ్చు. యేసు ప్రభుని నమ్ముకున్న వారు ఉదాహరణకు చెప్తున్నా, ఒక 300 మంది అనుకోండి, 200 మంది అనుకోండి. ఆ 200 మందిలో నాకు తెలియదు ఎంతమంది శిష్యులు. ఆ 200 మందిలో యేసు ప్రభుకు 70 మంది శిష్యులు దే వెరీ వెరీ క్లోజ్ టు ద లార్డ్. చెప్పండి, చాలా మంది శిష్యులలో యేసు ప్రభుకు చెప్పండి ఒక 70 మంది శిష్యులు ఆయనకు చాలా చాలా క్లోజ్. ఇక్కడ 70 మంది శిష్యులు అని రాయదు. నంబర్ 2, రెండవదిగా 70 మంది శిష్యుల్లో 12 మంది శిష్యులు ఇంకా క్లోజ్ యేసు ప్రభుకి. చూసారా దేవుని బిడ్డలారా, చాలా మంది శిష్యుల్లో యేసు ప్రభుకు 70 మంది క్లోజ్. ఆ 70 మందిలో కూడా 12 మంది శిష్యులు యేసు ప్రభుకు చాలా దగ్గర. ఎవరైనా చెప్తారా 12 మంది శిష్యుల పేర్లు? పేతురు, అంద్రయ, యాకోబు, యోహాన్, మరి ఉన్నట్టు చెప్తాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, కనానీయుడైన సీమోను, ఆ తర్వాత తద్దయ్యను మారు పేరు గల లెబ్బయి, ఆ తర్వాత ఇంకెవరెవరు, ఇస్కరియోతు యూదా, ఇంకో 12వది రావాలి, అల్ఫై కుమారుడైన యాకోబు. 12 మంది శిష్యులు. ఉందా? కంటత ఉందా? చెప్పండి. తెలుగుదేశంకి ఎన్ని ఓట్లు వచ్చినాయంటే టక్ అని చెప్పేస్తాం కదా. వైఎస్ఆర్సీపీకి ఎన్ని ఓట్లు వచ్చినా టక్ అని చెప్పేస్తాం. 12 మంది శిష్యుల పేర్లు లేదు. ఇంటికి వెళ్ళి నేర్చుకోండి. నేను కూడా నేర్చుకొని మీకు చెప్తున్నాను. 70 మంది శిష్యుల్లో 12 మంది శిష్యులు వెరీ వెరీ క్లోజ్. దేవునికి యేసు ప్రభుకు ఎంతో ఇష్టమని తనకు ఇష్టమైన వారిని తన యొద్దకు పిలువగా ఆ 12 మందిని యేసు ప్రభు ఏర్పరచుకున్నాడు. ఆ 12 మంది శిష్యుల్లో మరలా 3 ఎవరు చెప్పండి? పేతురు, యాకోబు, యోహాను. యేసు ప్రభుకు వారు ఇంకా దగ్గరగా ఉండేవారు. యాయిరు కుమార్తెను మృతుల్లో నుండి లేపేటప్పుడు ఆ 3 తన వెంట తీసుకెళ్ళాడు. గెత్సెమనే తోటలో రాతివేద దూరమున వెళ్ళి ప్రార్థించేటప్పుడు వాళ్ళ 3 తనతో పాటు తీసుకెళ్ళాడు. రూపాంతర కొండ మీదకి యేసు ప్రభు ఆ 3 శిష్యులను మాత్రమే తీసుకెళ్ళాడు. బీ వెరీ వెరీ క్లోజ్ అంటు ద లార్డ్. దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఈ 3 శిష్యుల్లో చెప్పండి, పేతురు, యాకోబు, యోహాను 3 శిష్యుల్లో యోహాను బైబిల్లో రాయబడింది, యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. రొమ్ము అనేది ప్రేమ కలిగిన స్థానం.
రొమ్ము అనేది ప్రేమ కలిగిన స్థానం. ఎప్పుడు చూసినా కూడా ఈస్ టు లీన్ ఆన్ జీసస్ బోసం. యేసు ప్రభు రొమ్మున ఆనుకునేవాడు. అందుకే చూడండి, ప్రేమ గురించి ఎక్కువ రాసిన వాడేనంటే యోహానే. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను రాసిన వాడు యోహానే. దేవుడు ప్రేమాస్వరూపిణి రాసిన వాడు యోహానే. సువార్తల్లో కానీ, పత్రికల్లో కానీ, ఈవెన్ ప్రకటన గ్రంథంలో కూడా మనను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి విడిపించిన వారికి అని రాసిన వాడు కూడా యోహానే. ప్రకటన గ్రంథంలో ప్రేమ, పత్రికల్లో ప్రేమ, సువార్తల్లో ప్రేమ, ప్రేమ 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 అని. యోహానుకు ఏమని పేరో తెలుసా? ప్రేమ అపోస్తలుడు. పౌలుకి ఏం పేరు తెలుసా? విశ్వాస అపోస్తలుడు. పేతురుకి ఏం పేరో తెలుసా? నిరీక్షణ యొక్క అపోస్తలుడు. చూసారా దేవుని బిడ్డలారా? యేసు ప్రభుకు దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లో ఒక వాక్యం ఉంది, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎంత వీలైతే అంత దగ్గరగా యేసు ప్రభుకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మీకేం చెప్పాలి? నాకైతే నేనేమనుకుంటున్నాను తెలుసా? నేను ప్రతిరోజు యేసు ప్రభుని అడుగుతాను. మరి నా అనుభవం నుండే చెప్పాలి కదా వాక్యం. అనేక మంది శిష్యుల్లాగా ఉండద్దు, 70 శిష్యుల్లాగా కూడా ఉండద్దు, 12 శిష్యుల్లాగా కూడా ఉండద్దు, 3 శిష్యుల్లాగా కూడా ఉండద్దు. యోహానులాగా యేసు ప్రభు రొమ్మును ఆనుకొని ఆయన ఎప్పుడు సమీపముగా జీవించి. తెలుగులో ఒక పాట ఉంది. ఏం పాట అంటే, మరి నన్ను చేర్చు 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 రక్షక, నీవు గాయపడ్డ ప్రక్కకు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, భక్తులు రాసిన పాటలు, అనుభవంతో రాసినటువంటి పాటలు. నన్ను చేర్చు 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 రక్షక, నీవు పాట ప్రాకాకున్. నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రాకాకున్. ఇంగ్లీష్లో కూడా draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious wounded side. యేసు ప్రభువా, ప్రెషియస్ wounded side అంటే చెప్పండి. బల్లెముతో ఆయన ప్రక్కలో పొడిచినారు, గుండెల్లో పొడిచినారు యేసు ప్రభుని. యేసయ్యా, ఎక్కడైతే నీ గుండెలో నీ ప్రక్కన పొడిచినారో ఆ ప్రక్కకు, ఆ రొమ్ము దగ్గరికి నన్ను చేర్చుకో. ఉందా ఈ ప్రార్థన? ఉందా నీకు? సరే, మనం వెళ్ళిపోదాం, పాఠానికి వెళ్ళిపోదాం. 70 మంది శిష్యులు సంతోషముతో యేసయ్య దగ్గరికి వచ్చినారు. ఎందుకో చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఎందుకో చెప్పండి చూద్దాం. 70 మంది శిష్యులు ఎందుకు సంతోషంగా వచ్చినారు? అప్పుడు యేసుప్రభు ఎక్కడికి పంపాడు? వెనకలు తిప్పండి. వెనకలు తిప్పితే 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. చూసారా, యేసు ప్రభు ఏ ఊరికైతే తను వెళ్ళబోతున్నాడో ఆ ఊర్లకన్నిటికీ తనకంటే ముందుగా 70 మందిని ఏర్పరిచి, 70 మంది శిష్యుల్ని ఏర్పరిచి
తనకంటే ముందుగా ఒక ఊరికి ఇద్దరు, ఇంకొక ఊరికి ఇద్దరు, ఇక్కడున్న గ్రామానికి ఇద్దరు, అక్కడున్న గ్రామానికి ఇద్దరు, ఇద్దరిగా అనేక గ్రామాలకు యేసు ప్రభు పంపించాడు. ఒకరా ఇద్దరా? ఓల్డ్ టెస్టిమెంట్లో ఒకరే ఉంటారు, న్యూ టెస్టిమెంట్లో ఒకరికంటే ఇద్దరు ఉంటారు. కొన్ని చర్చిల్లో ఒకరే ఉంటారు పాస్టర్. ఫస్ట్ ప్రార్థన అయినే, రెండో ప్రార్థన అయినే, మూడో ప్రార్థన అయినే, బైబిల్ చదివేది ఆయనే కదండి, రొట్టె కోసం స్తుతులు చెల్లించేది ఆయనే, పాత్ర కొరకు స్తుతులు చెల్లించేది ఆయనే, కానుకల కొరకు చేసేది ఆయనే, ముగింపు ప్రార్థన కూడా ఆయన, వాక్యం చెప్పేది ఆయనే. పాత గ్రంథంలో ఒక వ్యక్తి చెప్పండి, శామ్యూయల్. అవునా? న్యాయాధిపతుల గ్రంథంలో ఒక్కొక్క వ్యక్తి, మళ్ళా సమూయేలు మాత్రమే ఒక వ్యక్తి కదా. ఏలియా టైంలో ఏలియా ఒక్కడే, ఎలీషా టైంలో ఒక్కడే, మోసే టైంలో ఒక్కడే, ఆ తర్వాత యెహోషువ ఒక్కడే. ఓల్డ్ టెస్టిమెంట్లో ఓన్లీ 1 లీడర్ ఉంటాడు, న్యూ టెస్టిమెంట్లో ఇద్దరు లేక అందరికంటే ఎక్కువ మంది ఉంటారు. సంఘములు కూడా అందుకే పెద్దలు అని రాయబడి, పెద్దలు ప్లూరల్, అంతా ఒకరే చేయడానికి లేదు. కాబట్టి యేసు ప్రభు ఇద్దరినిగా పంపించినాడు. మరి వారందరూ సేవ చేశారు కదా, ఊరూరికి వెళ్ళారు, సేవ చేశారు. ఏమేమి చేయమన్నాడు చెప్పండి. ఊరికి వెళ్ళినప్పుడు ఏమేమి చేయమన్నాడు? 2వ వచనం చదవండి. కోత విస్తారంగా ఉంది, 10వ అధ్యాయం 2వ వచనం. కానీ పనివారు కొద్ది మందే ఉన్నారు, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనండి, మీరు వెళ్ళండి. 3వ వచనం. ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. 70 మందితో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? బయట ఉన్న ప్రజలు తోడేళ్ళు చీలు చేస్తారు. మన సంఘం తరపున వేల గ్రామాల్లో మనం సువార్త ప్రకటించాం. పాత వారికి తెలుసు, కొత్త వారికి తెలియదు. we had bitter experiences. భయంకరంగా కొట్టడము, తన్నడము, మరి పొడవడము కదండి, జీపు చుట్టూ గూడుకొని జీపును కాల్చాలని పెట్రోల్ తీసుకొని రావడం, పోలీస్ స్టేషన్లు, కేసులు ఎన్నో అనుభవించినాడు. దేవుని బిడ్డలారా, దండయాత్రలప్పుడు తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు మిమ్మల్ని పంపుచున్నాను, చీల్చేస్తారు. అందుకే ఇక్కడ ఉందో లేదో తెలియదు నాకు, వేరే సువార్తలు ఏమని తెలుసా? పాముల వలె వివేకంగా ఉండండి, పావురముల వలె నిష్కపటంగా ఉండండి. పాములు మీరు చూసారా? ఉన్నట్టే ఉంటుంది, టక్కని తప్పించుకొని పోతుంది. దేవుని వాక్యంలో రాయబడింది, పాముల వలె వివేకం, పావురం వలె నిష్కపటలుగా ఉండండి. ఎందుకంటే మీరు వెళ్తుంది తోడేళ్ల మధ్యకు వెళ్తున్నారు. నెక్స్ట్ చూడండి, 4వ వచనం. సంచి, జాలి, చెప్పులు తీసుకుని పోవద్దు, ఎవరిని కృష్ణ ప్రశ్న అడగద్దు, ఏ ఇంటిలో ప్రవేశించినా ఆ ఇంటిలో సమాధానమని చెప్పండి. ఆ తర్వాత 7వ వచనం. మీరు ఏ ఇంట్లో అయినా ప్రవేశించేటప్పుడు మీకు ఇచ్చు పదార్థాలను తినండి, త్రాగండి, ఆ ఇంటిలోనే ఉండండి. వేరే సువార్తలు ఏమన్నా ఇంటింటికి తిరగదు. ఇక్కడ కూడా ఉంది చూడండి, పనివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. మీరు సువార్త చెప్పడానికి వెళ్తున్నారు కదా, ఎవరైనా ఒక ఇంట్లో ఉండి వాళ్ళు ఏం పెడితే తినండి, ఇంటింటికి తిరగద్దు. యేసు ప్రభు ఇలాగా సువార్తకు వాళ్ళు ప్రకటించిన తర్వాత, పంపిన తర్వాత 70 మంది మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఎట్లా వచ్చారు తెలుసా? సంతోషంతో వచ్చారు. జాయ్ ఆఫ్ సర్వింగ్. దీన్ని ఏమంటారు చెప్పండి? జాయ్ ఆఫ్ సర్వింగ్. సేవలో ఎంత సంతోషం ఉందో నీకేం తెలుసు? సేవ చేసే వాళ్ళకు తెలుస్తుంది, కానీ బాగా తిని తాగి పండుకొని కదా నీ సొంత పనులు చేసుకున్నట్టు నీకు సేవలోని సంతోషం నీకేం తెలుసు? There is joy in serving the Lord. దేవుని బిడ్డలారా గమనించండి, సేవలో ఎంతో సంతోషం ఉంది. సంతోషంతో వారు తిరిగి వచ్చినారు. సేవ చేస్తున్నావా?
క్రీస్తు ప్రభువును ఇతరులకు చెప్తున్నావా? అపార్ట్మెంట్లో ఉన్న వారికి చెప్తున్నావా? కొలీగ్స్ చెప్తున్నావా? ఆఫీస్లో చెప్తున్నావా? బంధువులకు చెప్తున్నావా? ఇంటి వారికి చెప్తున్నావా? సేవలో పాలు పంపులు కలిగి ఉన్నావా? There is joy in serving the Lord. సేవలో ఎంత సంతోషం, ఎంత సంతోషం. ఊర్లు తిరిగి, గ్రామాలు తిరిగి, ఒక పూట తిని ఒక పూట తినకుండా, సరైన నిద్ర లేకుండా. ఎవడ బీబీఎస్కి మేము వెళ్ళినప్పుడు నేను కూడా కిందనే పడుకున్నాను. బెడ్ లేదు, మంచం లేదు, చిన్నది కదా. సేవకులు వచ్చి అన్నా మా ఇంటికి తీసుకెళ్ళి, నో నో నో, నేను అందరితో పాటే ఉంటాను. దేవుని బిడ్డలారా, ఒక పూట తిని ఒక పూట తినకుండా, నిద్రహాలు లేకుండా కదండి, సరైన ప్రయాణ సౌకర్యాలు లేకుండా. ఇప్పుడైనా అన్నీ ఉన్నాయి, ఆ కాలంలో ఏమి ఉండేవి కావు. అంత సేవ చేసుకొని వచ్చేటప్పుడు వాళ్ళకి సంతోషంతో వచ్చినారు. ఏం చెప్తున్నారు? సంతోషంతో ఏం చెప్తున్నారు చూడండి. ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున వలన మాకు లోబడుచున్నవి. ఇది వాళ్ళ సంతోషం. ఎంతో సేవ చేసినారు కదా. దయ్యాలతో పిశాచులతో పీడింపబడుతున్న వారిని విడుదల చేశాడు. నేను రోజు ఏం చేస్తాను తెలుసా? ప్రభువా, చాలా చేస్తాను. దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, దయ్యాలతో పిశాచులతో పీడింపబడుతున్న వారిని నా దగ్గర నడిపించయ్యా, లేదా నన్నైనా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళు కదండి. యేసు ప్రభు ప్రతినిధులుగా ఈ లోకంలో ఉన్నాం, రాయబారులుగా ఈ లోకంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, దయ్యములు మాకు లోబడుచున్నాయని వారు సంతోషిస్తున్నారు. వాస్తవమే. చాలాసార్లు చర్చిలో విన్నాను, నువ్వు పరిశుద్ధంగా జీవించినంత కాలం సాతాను నీకు గడగడలాడిపోతాడు. సాతాను భయపడద్దండి. మరణం యొక్క బలము గలవాన్ని మరణం ద్వారా యేసు ప్రభు నశింపజేశాడు. He became powerless. సాతానుడు ఇప్పుడు ఏమైనాడు తెలుసా? పవర్లెస్ అయిపోయాడు. దేవుని వాక్యాన్ని లిఖించబడిన దేవుని వాక్యాన్ని నమ్మండి. ఎవరికైనా దయ్యాలు పడితే దైవ సేవకులే, సంఘ పెద్దలే ప్రార్థన చేయాల్సిన పని లేదు. ఒక సామాన్యమైన విశ్వాసి, పరిశుద్ధంగా జీవించే ఒక సామాన్యమైన విశ్వాసి ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోతాయి. దేవుని బిడ్డలారా గమనించినారా? యాకోబు 4:7 కదండి, మనకు తెలిసిన వాక్యం, పరిచయమైన వాక్య భాగం. యాకోబు 4:7 చదవండి. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. సబ్మిట్ యువర్ సెల్ఫ్స్ అంటు గాడ్. రెసిస్ట్ ద డెవిల్, he'll flee from you. పారిపోతాడు, సాతాను పారిపోతాడు. మీరు ఎవరైనా నాకు ఒక వాక్యం చూపిస్తారా? సాతాను ఎదుట నుండి పారిపోండి అని ఎక్కడనుందా వాక్యంలో? ఎవరైనా చెప్తారా? అన్నా ఫలాని వచనంలో సాతాను నుండి పారిపోమనుంది ఒక వచనం ఉందన్న బైబిల్లో అని ఎవరైనా నాకు చూపించాలనుకుంటే చూపించు. సాతాను ఎదుట నుండి పారిపోండి, సాతాను ఎదుట నుంచి పారిపోమని బైబిల్లో లేదు. జారత్వమునకు దూరంగా పారిపోండి. ఫ్లీ ఫ్రమ్ ఫోర్నికేషన్. విగ్రహాలకు దూరంగా పారిపోండి. తిమోతి, యవనేచ్ఛల నుండి దూరంగా పారిపో. జారత్వానికి పారిపోమనుంది కానీ, విగ్రహాలను పారిపోమనుంది కానీ, యవనేచ్ఛలని పారిపోమనుంది కానీ, సాతానికి పారిపోమనుందా? దేవుని వాక్యం చెప్తుంది, వాడే మన యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవను. సాతాను పారిపోతాడు. మీకోసారి చెప్పాను, మళ్ళా చెప్తాను. నీలి క్రిస్టియన్ అని ఒక పుస్తకము వ్యక్తి రాశాడు. ఆఖరు ఎవరో తెలుసా? అజ్ఞాత వ్యక్తి అని రాస్తుంది దాంట్లో. ఆఖరు ఎవరో తెలియదు. నీలి క్రిస్టియన్, ప్రార్థించు క్రైస్తవుడు. నేను యవన కాలంలో ఉన్నప్పుడు ప్రార్థనకు సంబంధించిన ప్రతి పుస్తకం చదివేవాడిని.
ప్రార్థన పుస్తకం ఎక్కడైనా దొరికిందంటే చాలు, బుక్ స్టాల్లో ప్రతి పుస్తకం చదివేవాడిని. అది కూడా నేను చదివాను. దాంట్లో ఏముందో తెలుసా? గ్రామంలో ఒక దయ్యం పడితే ఎద్దుల బండిలో చర్చికి తీసుకొచ్చారు దయ్యం పట్టిన వాళ్ళని. అక్కడ చూస్తే దైవ సేవకుడు లేడు, వాళ్ళు కొడుకున్నాడు, డాడీ లేడు. ఇంకా వాళ్ళు నిరాశపడిపోయి వెళ్ళిపోతా ఉంటే, అయ్యో రండి అంకుల్ రండి చర్చిలోకి తీసుకురండి అని చర్చిలోకి తీసుకెళ్ళాడు. చిన్న కొడుకు, దైవ సేవకుని చిన్న కొడుకు. ఆ పుస్తకంలో రాసింది, ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోయింది. చూసారా దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి లోబడితే దయ్యాలు నీకు లోబడతాయి. Before you stand against the devil, bow down before God. సాతానుకు ఎదురు నిలబడక ముందు దేవుని దగ్గర మోకరించు. నువ్వు దేవుని దగ్గర మోకరిస్తే, దేవునికి లోబడి ఉంటే సాతాను నీకు లోబడతాడు. Before you stand against the devil, bow down before God. మోకాళ్ళు వంచు, తల వంచు, నడుము వంచు, మెడ వంచు. ఆరాధనలో చెప్తా ఉంటాను ప్రభు పల్లెలు. దిక్కులు చూడద్దు, సోదర సోదరీలు మోకరించండి. యవనస్తులని అస్సలు మోకరించండి. ఇప్పుడు మోకరించకపోతే ఇంకెప్పుడు మోకరిస్తాం? యవనస్తులు కూడా కుర్చీలకు అలవాటు పడిపోతున్నారు. కింద వచ్చి కూర్చోండి కదా, మోకరించండి, దైవ సన్నిధిలో మోకరించు, దేవుని ఆశీర్వదిస్తాడు. కాబట్టి బిఫోర్ యూ స్టాండ్ అగైన్స్ ద డెవిల్, బౌ డౌన్ బిఫోర్ గాడ్. తిరిగి మన పాఠానికి వస్తే ఎంత సంతోషం, ఎంత సంతోషం. అప్పుడు యేసు ప్రభు 18వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పరుట చూచితిని. సాతాను ఎవరో తెలుసా? ఫాలన్ వన్, పడిపోయిన వాడు. సాతాను ఎవరో తెలుసా? పడిపోయిన, పై నుండి కిందకు పడిపోయినాడు. యేసు ప్రభు వారు చెప్పారు, ఆకాశం నుండి సాతాను మెరుపు వలె క్రింద పరుట చూచితిని. మనకు తెలిసిన వచనాలు తెలుసు కదా, యెషయా గ్రంథం కదా. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఇంగ్లీష్ బైబిల్లో, లాటిన్ భాషలో లూసిఫర్ అని ఉంటుంది. యాక్చువల్ మన పేరు లూసిఫర్ కాదు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క అంటే లాటిన్ భాషలో ఏంటి? లూసిఫర్. ఆకాశం నుండి నువ్వు ఎట్లు పై నుండి కిందికి పడితివి? దేవునితో హెచ్చించుకోవాలనుకున్నాడు కాబట్టి, మహోన్నతునితో నేను సమానునిగా చేసుకుంటాను అన్నాడు కాబట్టి దేవుడు పై నుండి క్రిందికి పడేసినాడు. ఆ సాతాను ఆకాశము నుండి మెరుపు వలె క్రింద పరుట చూచితిని. ఇప్పుడు చదవండి 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. కొంతమంది చీకటి అంటే భయము, ఒంటరంటే భయము, దయ్యాలంటే భయము, పిశాచులంటే భయము, దయ్యం పట్టాలంటే భయము. ఏది నీ విశ్వాసం? చెప్పండి, ఏంటి నీ విశ్వాసం? వాక్యాలు చదువు, క్లెయిమ్ చేసుకో. పాములను తేళ్లను త్రొక్కడానికి శత్రు బలమంతటి పైన నేను మీకు అధికారం ఇచ్చాను. చూసారా దేవుడు ఎంత అథారిటీ ఇచ్చినాడో చూడండి. క్లెయిమ్ చేసుకో. ఇవన్నీ వాళ్ళకే కాదు, మనకు కూడా. ఈ వాక్యాలన్నీ మనకు కూడా. ఎవరైనా దయ్యాలు పట్టణాలు ఉంటే చర్చికే తీసుకురావాల్సింది. నువ్వు సింపుల్ ప్రార్థన చేయి, వెళ్ళిపోతాయి దయ్యాలు, వెళ్ళిపోతాయి. యేసు ప్రభు నామమున గర్దించు. యేసు ప్రభు ఏమన్నాడు? శోధించేటప్పుడు సాతాను నా వెనుకకు పొమ్ము, ప్రభు అయిన దేవుని మొక్కి ఆయన మాత్రమే సేవించాలని చెప్పి యేసు ప్రభు సాతాను గర్దించినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. పాములను తేళ్లను త్రొక్కడానికి శత్రు బలమంతటి పైన. 91వ కీర్తన చూడండి. నీవు సింహములను 13వ వచనం, 91వ కీర్తన 13వ వచనం. నీవు సింహములను నాగు పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనక త్రొక్కెదవు. ఏమంట? నువ్వు సింహములను నాగు పాములను త్రొక్కుతావు,
కొదమ సింహమును భుజంగములను అనదొక్కుతావు. క్లెయిమ్ చేసుకో, వాగ్దానాలు క్లెయిమ్ చేసుకో. 16వ అధ్యాయం 20వ వచనం, రోమా సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ పాదముల కింద శీఘ్రముగా తిరగత్రొక్కించును. రోమా 16వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒక్కసారి. రోమా 16వ అధ్యాయం 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. సాతాను స్థానం ఎక్కడ చెప్పండి అమ్మా, అయ్యా చెప్పండి. సాతాను దేవుడు ఎక్కడ పెట్టబోతున్నాడు? నీ పాదాల కింద. సాతాను కొంతమంది మిమ్మల్ని కొంతమంది కిందేసి తొక్కుతున్నాడు. సాతాను నిన్ను తొక్కుతున్నాడా? నువ్వు సాతాను తొక్కుతున్నావా? దేవుని బిడ్డలారా, పరీక్ష చేసుకోండి. వారు సంతోషముతో దేవుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి సేవా వివరాలన్నీ చెప్తా ఉంటే యేసు ప్రభు ఈ మాటలు వారితో చెప్పాడు. పాములను తేలును త్రొక్కుటకును శత్రు బలవంతుడి పైన మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. కొంతమంది చేతబడులకు భయపడుతున్నారు, మాంత్రికులు భయపడుతున్నారు, సాధువులకు భయపడుతున్నారు, కొంతమంది వాళ్ళకు వీళ్ళకు భయపడుతున్నారు. బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. చూసారా దేవుని బిడ్డలారా? ఇప్పుడు 20వ వచనం చదువుకుందాం. మీ దయ్యములు అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. చెప్పండి, మీకు దయ్యములు లోబడుచున్నవని సంతోషించద్దు. సేవలో సంతోషం ఉంది, సంతోషమే కదా. సేవలో ఎంతో సంతోషం ఉంది. There is joy in serving the Lord. కొంతమంది ఉద్యోగం ఎంతో కష్టపడి పనిచేస్తారు, కొంతమంది పొలం పని ఎంతో కష్టపడి పనిచేస్తారు, కొంతమంది కూలీ కదా, డైలీ ప్రతిరోజు కూలీకి వెళ్తేనే ఏదో పని చేసుకుంటేనే వాళ్ళకు దొరుకుతుంది. కానీ నీ ఉద్యోగంలో, నీ పొలము పనిలో, నీ కూలీలో దానికంటే సేవలో ఎంతో సంతోషం ఉంది. సేవ చేసి చూడండి. ఎవరికైనా ఒక చిన్న కరపత్రిక ఇచ్చి చూడండి. పైన మన చర్చిలో సండే స్కూల్ బిడ్లో బండిల్స్ ప్రింట్ చేసి పెట్టాను. సువార్త కరపత్రికలు బండిల్స్ పైకి వెళ్ళి కాలంటే ఒకసారి చూడండి. ఒక ఆయన డబ్బులు ఇచ్చినాడు కదా, ఆయన పేరట ప్రింట్ చేయమంటే చేసి లక్షలు అడిగిన వాళ్ళకి అందరికి మనము నవత ట్రాన్స్పోర్ట్లో పంపిస్తూ ఉంటాం. తీసుకో, పైకి వెళ్ళి తీసుకో. ఒక కరపత్రికి ఎవరికైనా అలాగా నువ్వు ఇతరులకు సేవ చేస్తే, ఒక రక్షణ పొందితే, ఒకరికి సువార్త చెప్పితే దాంట్లో ఎంత ఆనందం ఉంటుందో అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది, కానీ నీకు తెలియదు. సేవలో సంతోషం. జాయ్ ఇన్ సర్వింగ్ ద లార్డ్, జాయ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. సేవలో సంతోషం. రెండవ సంతోషం చూడండి. రెండవ సంతోషంలోకి వెళ్ళిపోదాము. 20వ వచనం చదువుతున్నాను. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. రెండవ సంతోషం ఏంటో తెలుసా? పరలోకంలో మీరు పేరు రాయబడిందని సంతోషం. పరలోకంలో పేరు రాయబడితే ఎక్కడికి పోతాం మనము? చెప్పండి. వెరీ గుడ్. మనం పరలోకంలో మన పేరు రాయబడి ఉంటే పరలోకానికి వెళ్తాం. అంటే రక్షించబడడం. మీకు దయ్యాలు లోబడుతున్నవని సంతోషించొద్దు. అదేం పెద్ద సంగతి కాదు. సామాన్య విశ్వాసి ప్రార్థన చేసిన దయ్యాలు వెళ్ళిపోతాయి. దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించొద్దు, కానీ మీ పేర్లు పరలోకంలో రాయబడినాయి. ఎందుకంటే మీరు రక్షణ పొందినారు.
మీరు రక్షణ పొందినారు, మీ పేర్లు పరలోకంలో రాయబడ్డాయి, మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. మీ రక్షణను బట్టి సంతోషించండి. దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించద్దు, మీరు రక్షణ పొందారని సంతోషించండి. మీ పేర్లు పరలోకంలో రాయబడిన సంతోషించండి, మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడినని సంతోషించండి. దీనికి పేరేంటో తెలుసా? జాయ్ ఆఫ్ సాల్వేషన్. రెండవ సంతోషం చెప్పండి. జాయ్ ఆఫ్ సాల్వేషన్. జాయ్ ఆఫ్ సాల్వేషన్. అనుభవిస్తున్నావా? ఇది కూడా అంతే, అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది, కానీ నీకేం తెలుసు? రక్షణానందం, రక్షణానందం. పాపభారం పోయింది, పాత జీవితం పోయింది, జీవితం మార్చబడింది. క్రీస్తు ప్రభు నా హృదయంలో ఉన్నాడు. ఎంత సంతోషం, ఎంత సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఎందుకు? నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున. చూసారా? యేసయ్య నా హృదయంలోకి వచ్చాడు. పాపం పోయింది, పాప భారం పోయింది, పాత జీవితం పోయింది. రక్షణానందం, రక్షణానందం. జాయ్ ఆఫ్ సాల్వేషన్. నా పేరు పరలోకమందు రాయబడి ఉన్నది. నాకు మొన్న ఒక విచిత్రమైన ఆశ్చర్యం వేసింది. కొంతమందికి ఆధార్ కార్డు లేదంట. చెప్పండి. అయ్యయ్యో, ఆధార్ కార్డు లేదు. దుఃఖపడద్దమ్మా బాబు, దుఃఖపడద్దు. ఆధార్ కార్డులో నీ పేరు లేకపోయినా పర్వాలేదు, ఓటర్ లిస్టులో నీ పేరు లేకపోయినా కదండి. కొంతమంది పాపం నిరాశతో వచ్చినారు. ఏంటంటే, అన్న నా ఓటు ఎవరో వేసినారన్న, లేకపోతే నాకు అసలు పేరే లేదన్న, నా పేరే తీసేసినారన్న ఓటర్ లిస్టులో. పర్వాలేదు, నీ పేరు పరలోకంలో రాయబడి ఉంటే చాలు కదా. చర్చిలోని ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్పాను. ఎక్కడ? ఆ ముచ్చంపేటలో VBSలో కొంతమంది పేర్లు చాలా సహాయపడారు. కొంతమంది పేర్లు చెప్పలేదు. ఏమనుకుంటారేమో, గుర్తురాళ్ళు కూడా చెప్పలేదు. అయ్యో జోగన్న మా పేరు చెప్పలేదు. ఈ భూలోకంలో నీకు పేరు లేకపోయినా పర్వాలేదు కదా, నీ పేరు రాయకపోయినా, నీ పేరు చెప్పకపోయినా పర్వాలేదు. పరలోకంలో నీ పేరు రాయబడితే సంతోషించు, సంతోషించు. జీవ గ్రంథంలో నీ పేరుంటే సంతోషించు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో చూడండి ఏమని రాయబడిందో. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము ఆఖరి వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. చూసారా దేవుని బిడ్డలారా? నీ పేరు కనుక జీవ గ్రంథంలో లేకపోతే ఇంక అయిపోయా, నీ పని అయిపోయింది. దాఖలు చేసుకో, దాఖలు చేసుకో. చెప్పండి, ఆధార్ కార్డులో పేరు ఉండాలంటే ఏం చేయాలి? మనము అప్లై చేసుకోవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. జీవ గ్రంథంలో నీ పేరు ఉండేటట్టు చేసుకో. సిలువను పట్టుకో కదా, యేసయ్యను పట్టుకో, ఆయన పాదాలను పట్టుకో, ఏడ్చు, కన్నీరు గార్చు, పశ్చాత్తాపడు, పాపాలు ఒప్పుకో. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను రక్షించు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో. వెంటనే నీ జీవ గ్రంథంలో నీ పేరు దాఖలు చేయు. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ఇక్కడ చర్చికి వచ్చిన వాళ్ళందరూ పరలోకాన్ని పోతారనుకుంటున్నారా? నో. ఉత్తుత బాప్తిస్మాలు తీసుకున్న కూడా పరలోకానికి పోరు కదా. కొంతమంది నేను రక్షణ, నువ్వు దేవుని నమ్ముకున్నావంటే నేను రక్షణ తీసుకున్నానన్నా అంటారు.
ఏ రక్షణ తీసుకోవడం ఏంటంటే బాప్తీసం తీసుకుంటే రక్షణ అంట. ఎవరు చెప్పారు? బాప్తీసం తీసుకుంటే నీకు రక్షణ వస్తుందా? అంతరంగంలో మార్పు కదా. యేసయ్య పాదాల దగ్గర పడి పశ్చాత్తాపడి యేసు ప్రభువుని విశ్వాసంతో నీ హృదయంలో ఆయన చేర్చుకో. దేవుని బిడ్డలారా, నిర్గమాకాండములో ఒక మాట చూడండి. నిర్గమాకాండము 33వ అధ్యాయం 32వ అధ్యాయం 32వ వచనం. నిర్గమాకాండము 32వ అధ్యాయం 32వ వచనం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాను. ఎక్సోడస్ చాప్టర్ 32 వర్స్ 33. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచేస్తాను. విచ్చలుడిగా పాపం చేస్తున్నావు కదా అన్నా, నేను నమ్ముకున్నానన్నా, బాప్తిసం తీసుకున్నాను కాబట్టి ఎట్లయినా నేను పరలోకం పోతానని కొంతమంది నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడునని చెప్పిన దాన్ని బట్టి కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? నేను రక్షణ పొందాను కాబట్టి ఎటైనా నేను పరలోకాన్ని పోతాను, బాప్తిసం తీసుకున్నాను కాబట్టి, పాపం చేసినా పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు అనేది కొంతమంది దుర్బోధ అన్నమాట. ఈ బోధలో కొంతమంది ఏం చేస్తున్నారు? పాపంలో కొనసాగుతున్నారు. పిల్లి బురదలో పడితే ఏడుస్తుంది, పంది బురదలో పడినా ఎంజాయ్ చేస్తుంది. నువ్వు పాపాన్ని ఎంజాయ్ చేస్తున్నావంటే నువ్వు సరైన రక్షణ పొందిన వాడవు కాదు. నమ్ముకున్న వారు కూడా పాపం చేసే అవకాశం ఉంది. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాక ఎన్నోసార్లు పడిపోయాను, కానీ గొర్రె ఎన్నోసార్లు పడుతుంది బురదలో, కానీ లేస్తుంది, ఏడుస్తుంది. నిజమైన విశ్వాసి చెప్పండి, పాపం చేస్తే ఏడుస్తాడు, పందిలాగా బురదలో సంతోషించాడు. పాపంలో కొనసాగుతున్నావా? దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? 32వ అధ్యాయమే నిర్గమాకాండం 33వ వచనం. ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. విశ్వాసులు ఈ రోజుల్లో విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. పరీక్ష చేసుకో. బైబిల్ ఏమని తెలుసా? భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి. ఉందా భయం? ఉందా? వణకుందా? భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి. కాబట్టి రెండవ సంతోషం ఏంటంటే, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. అంటే రక్షణ పొందారని సంతోషించండి. జీవగ్రంథంలో మీ పేర్లున్నాయని సంతోషించండి. పరలోకంలో మీ పేర్లున్నాయని సంతోషించండి. దీని పేరేంటో చెప్పండి? రక్షణానందము. మొదటిది సేవలో ఆనందము, రెండవది చెప్పండి రక్షణానందం. ఫస్ట్ ఏంటి? జాయ్ ఇన్ సర్వింగ్ ద లార్డ్. నెంబర్ 2 జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణానందం. ఉందా? రక్షణానందం ఉందా అమ్మా? అయ్యా, రక్షణానందం ఉందా? మరి ఏం రక్షణ పొందినావో ఏమది నీకే తెలియాలి. రక్షణానందమే లేదు, నీ ముఖంలో కనిపిస్తుంది కదా. చాలా మంది దేవుని నమ్ముకున్న బిడ్డల్లో లాంగ్ ఫేస్, LF, అన్ని సంతోషమే లేదు కదా. యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డల్లో జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఒక విశ్వాసి పాపం చేస్తే ఏమవుతుందో చూడండి. 51వ కీర్తన గ్రంథము 51వ కీర్తన చూడండి. దావీదు పాపం చేశాడు, నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు. ఎంత చూడండి, ఒక విశ్వాసి అజాగ్రత్తగా ఉంటే ఎంత తెగిస్తాడో చూడండి. భర్తను చంపి, ఆమెతో పాపం చేసింది కాకుండా భర్తను చంపి ఆయన భార్యను తన భార్యగా చేసుకున్నాడు. అప్పుడు ఏమైందో చూడండి. 51వ కీర్తనలో ఒక మాట మనము చదువుదాం. 12వ వచనం చూడండి. నీ రక్షణానందము నేను పోగొట్టుకున్నాను కాబట్టి నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము.
అయ్యా వ్యభిచారం చేశాను దేవా, నరహత్య చేశాను దేవా, నా రక్షణానందం పోయింది దేవా, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు. చూసారా దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి పాపం చేస్తే సంతోషం కోల్పోతాడు. ఒక విశ్వాసి పాపం చేస్తే రక్షణానందం కోల్పోతాడు. You lose the joy of salvation. దావీదు చెప్తున్నాడు, రక్షణానందం నల్లా మాకు పుట్టించు. 10వ వచనం మన ఈ మధ్య తరచుగా చెప్పాను కదా, 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చేయు. ఇది నువ్వు చేయాల్సిన ప్రార్థన. పాపములో పడిపోయిన తర్వాత, నీ రక్షణానందం కోల్పోయినప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా నా యందు శుద్ధ హృదయం కలగ చేయి, నీ రక్షణానందం నల్లా నాకు పుట్టించు. చేతులకు పొద్దున స్నానం చేసినావు, చేతులకు మళ్ళా ఏదో అంటింది, బురద అంటింది, నూనె అంటింది, ఏం చేస్తాం? మళ్ళా కడుక్కుంటాం కదా. దేవుని బిడ్డలారా, దేవా నా యందు శుద్ధ హృదయం కలగ చేయని అడుగుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక. ఈ సంతోషం ఎటువంటి సంతోషమో చూడండి, రక్షణానందము, ఈ జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఎటువంటిదో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమును ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. ఆయన కన్నులారా చూడకపోయినా మనం ఆయన విశ్వసిస్తున్నాం. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రాదు, అయినా మన దేవుడు అంటే మనకు అపారమైన విశ్వాసం. నీకు ఉద్యోగం రాలేదు, అయినా సరే మన దేవుని పైన మనకి ఎంతో అపారమైన విశ్వాసం కదా. మనం అనుకున్న రోగం బాగాలేదు మనకి, అయినా మన దేవుని పైన మనకు అచంచలమైన విశ్వాసం కదా. మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఒకసారి మన ప్రార్థన వినలేదు కదా. మన ఇంట్లో ఎవరో చనిపోయినారు, అయినా కూడా దేవుని పైన మనకు అచంచలమైన విశ్వాసం. ఆయన చూడకపోయినా మనం ఆయన విశ్వాసం ఉంచుతాం కదా. ఆయన మనం కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఏ సంతోషం? అన్స్పీకబుల్ జాయ్, అన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్. ఎంత సంతోషం? చెప్పరానంత సంతోషం. ఉందా మరి నీకు? నిజమైన రక్షణ పొందినావా? ఫేక్ రక్షణ పొందినావా? నకిలీ రక్షణనా? నిజమైన రక్షణ పొందుంటే నీకు ఈ సంతోషం ఉండాలి. భగత్ సింగ్ గారు తన సాక్ష్యాన్ని ఒక బుక్లెట్లో రాస్తూ చిన్న పుస్తకం, దానికి ఏమని పేరు పెట్టాడు? చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషం. అన్స్పీకబుల్ జాయ్, అన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్. రెండవ సంతోషం ఏంటంటే జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణానందం. రక్షణానందం మూడవ చూసుకొని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 3వ సంతోషం ఏంటో చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి బహుగా సంతోషించి. ఇప్పుడు నేను చెప్పాను, మీరే చెప్పాలి. ఫస్ట్ ఏంటి? జాయ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్ కదా. జాయ్ ఇన్ సర్వింగ్ ద లార్డ్. నెంబర్ 2 జాయ్ ఆఫ్ సాల్వేషన్. మూడోది నేను చెప్పను, మీరే చెప్పాలి. యేసు పరిశుద్ధాత్మయందు బహుగా సంతోషించి బహుగా ఆనందించి. మూడవ పేరు మీరే పెట్టండి. జాయ్ ఇన్ ద స్పిరిట్, జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మయందు ఆనందం, పరిశుద్ధాత్మయందు ఆనందం. కొంతమంది విశ్వాసులకు అవగాహనే లేదు. అరే పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడే. తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి విశ్వాసులో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి విశ్వాసిలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు.
పరిశుద్ధాత్మయందును సంతోషించాలి. ఎందుకు? పరిశుద్ధాత్మ నిన్ను బలపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ నిన్ను తన వశములో ఉంచుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ నీకు ఫలమిస్తున్నాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, పరిశుద్ధాత్మ వరములు కూడా దేవుడు నీకు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడని బైబిల్లో రాయబడింది. 24/7 365 days a year మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను వస్తాను, పరిశుద్ధాత్మ రూపంగా వస్తానన్నాడు. 24/7 ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ. ఇంకా ఏంటంటే ఆదరణకర్త. పరిశుద్ధాత్మ ఎవరు చెప్పండి? మనం దుఃఖంలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, వేదనల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆదరణకర్త, ఆదరణకర్త. లోపల నీలో ఉండి పరిశుద్ధాత్మని ఆదరిస్తాడు. కంఫర్టర్ కదండి, కంఫర్ట్ చేసేటువంటి ఆయన. యేసు ప్రభు పరిశుద్ధాత్మయందు ఆనందిస్తున్నాడు. బ్రదర్, సిస్టర్, దేనందు ఆనందిస్తున్నా? వరుసగా టీవీలు పెట్టుకొని ఆనందిస్తున్నానన్నా కదా, యూట్యూబ్లో పెట్టుకొని ఆనందిస్తున్నానన్నా, ఇంటర్నెట్లో చూసిందే 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 చూసిందే. ఓ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డవే, నమ్ముకున్నావే, బాప్తిసం తీసుకున్నావే, ప్రతి ఆదివారం రొట్టె రసం తీసుకుంటున్నావే, దేవునిందు ఆనందిస్తున్నావా? పరిశుద్ధాత్మయందు ఆనందిస్తున్నావా? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ రోజుల్లో కొంతమంది స్తుతి కొడుకు పెట్టుకుంటారు కదండి. అన్నా స్తుతి కొడుకు కన్నా కాటేజ్ మీటింగ్ అన్నా అంటారు. అంత టైం అంతా భోజనానికి పానానికే పోతుంది. అక్కడ పోయిన తర్వాత కదండి అవి ఇవి కార్యక్రమాలు జరిగే టైం అయిపోతుంది. లాస్ట్లో ఏమంటారు? అన్నా ఎవరో వాళ్ళు వచ్చారన్నా, వీళ్ళు వచ్చారన్నా. కదా పెళ్ళిళ్ళకి పోయినప్పుడు కూడా అంతే. 10 గంటలకని దీంట్లో ఉంటుంది మ్యారేజ్ కార్డులో, 12-12:30కు స్టార్ట్ చేస్తారు. ఈ బంధువులంతా వచ్చుంటారు, గ్రామస్తులంతా వచ్చుంటారు. అన్ని పాటలు పాడవన్నీ పాడే లోపల ఏమంటారు తెలుసా? అన్న ఏమనుకోను 10 నిమిషాలు చెప్పాడన్న. భార్య భర్తలకు ఏం చెప్తాం? 10 నిమిషాలు వాక్యం కదా. అంత ఏర్పాట్లకి, భోజనాలకి, వాటికే టైం అయిపోయింది. దేవుని రాజ్యం భోజనం పానం కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం, జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్. చూసారా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పరిశుద్ధాత్మయందు ఆనందించాడు. పరిశుద్ధాత్మయందు ఆనందించాలంటే నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూస్తారా? ఒక మాట. 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఏంటి? గ్రీవ్ నాట్ ద స్పిరిట్. నువ్వు నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొందినావు, రొట్టె రసం కూడా తీసుకున్నావు, ఆరాధన చేస్తున్నావు. సోమవారం నుండి శనివారం వరకు అన్ని చేసేవన్నీ చండాలమైన పనులే, పాపాలే. నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దుఃఖపెడతాడు. పరిశుద్ధాత్మ అంటే ఎవరో కాదు, క్రీస్తు ఆత్మనే. బైబిల్లో ఉంది క్రీస్తు ఆత్మ. నీలో నివసిస్తున్న క్రీస్తు ఆత్మ దుఃఖపడతాడు. అనరాని మాట అంటే, చూడరాని చూపు చూస్తే, తలంచని తలంపు తలుస్తే, నీ నడక సరిగా లేకపోతే, నీ పడక సరిగా లేకపోతే, నీ సంబంధ బాంధవ్యాలు సరిగా లేకపోతే నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు.
గ్రీవ్ నాట్ ద స్పిరిట్. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్న నీవు దేవుని పరిశుద్ధాత్మను ఎలా ఆనందిస్తావు చెప్పండి? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచే నీవు దేవుని పరిశుద్ధాత్మ యందు ఎలా ఆనందిస్తావు? ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. ఏడు పాపాలు ఉన్నాయి ఇక్కడ. దేవుని చిత్తం మీద ఇంకోసారి ఎప్పుడైనా ఈ ప్రసంగం చేస్తాను. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికి 7 పాపాలు ఉన్నాయి. 7 పాపాలు చేస్తే దేవుని పరిశుద్ధాత్మ యందు నువ్వు ఆనందించలేవు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయంలో 19వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను ఆర్పకుడి, క్వెంచ్ నాట్ ద స్పిరిట్. దేవుని పరిశుద్ధాత్మను ఆర్పేయద్దు. కొంతమంది దేవుని ప్రేరేపణ ఉన్నా కూడా ఆర్పేస్తారు. దేవుని పరిశుద్ధాత్మ చర్చికి పో, బైబిల్ స్టడీకి పో, వాక్యం వినుపో కదా, ఆరాధన చెయ్యి, మందిరం ఉంది వెళ్ళు, ప్రార్థన చేసుకో అంటే ఇంటర్నెట్ పెట్టుకొని చూస్తానే ఉంటాం కదండి. దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క ఆత్మను చాలా మంది ఆర్పేస్తున్నారు. దేవుని ప్రేరేపణ ఆర్పేస్తామన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధాత్మను ఆర్పేసే నీవు దేవుని పరిశుద్ధాత్మలు ఎట్లా ఆనందిస్తావు చెప్పండి? దేవుని బిడ్డలారా, ఇంకొక మాట. అపోస్తుల కాల గ్రంథం 7వ అధ్యాయం 3వ మాట. అపోస్తుల కాల గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక మాట ఉందో చూడండి. ఏమని రాయబడిందో? అపోస్తుల కాల గ్రంథము 7వ అధ్యాయం. అపోస్తుల కాల గ్రంథము 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. దేవుని పరిశుద్ధాత్మను ఎదిరింపకుడి. రెసిస్ట్ నాట్ ద స్పిరిట్. చెప్పండి, 3 మాటలు చెప్పండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. రెండవ చెప్పండి, దేవుని పరిశుద్ధాత్మను ఆర్పకుడి. మూడవ చెప్పండి, దేవుని పరిశుద్ధాత్మను ఎదిరింపకుడి. Quench not the spirit, grieve not the spirit, resist not the spirit. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ, దేవుని పరిశుద్ధాత్మను ఆర్పివేస్తూ, దేవుని పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ, దేవుని పరిశుద్ధాత్మను ఎలా ఆనందించగలవు? అందుకే చూడండి, నువ్వు నమ్మిన, బాప్తిసం పొందిన, ఆదివారం నామకార్థం రొట్టెరసం తీసుకున్నా, నీలో అసలు సంతోషం లేదు, ఆనందం లేదు, తృప్తి లేదు. ఇంటికెళ్ళి పరీక్ష చేసుకో. నమ్ముకున్న వారు, నమ్ముకొనని వాళ్ళు కూడా నీ పడక దగ్గర మోకరించి, యేసయ్యా నేను రక్షణ పొందిన రక్షణ ఆనందం లేదు, నీ సేవ చేయడం లేదు కాబట్టి సేవలో ఆనందం లేదు, ప్రభువా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాను కాబట్టి నాలో పరిశుద్ధాత్మ ఎంతలో ఆనందం లేదు, నన్ను క్షమించయ్యా, నీ పాపాలు ఒప్పుకో, సిలువను పట్టుకో, రక్తాన్ని ఆశ్రయించు ఆయన పాదాల మీద పడి కన్నీరు మున్నీరుగా నీ పాపాలు ఒప్పుకొని 3 ఆనందాలు మనలో ఉండాలి. చెప్పండి. నంబర్ 1 జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణానందం. రెండవదిగా దేవుని సేవ చేయాలి, దేవుని సేవ చేయాలి. జాయ్ ఇన్ సర్వీస్, జాయ్ ఇన్ సర్వింగ్ ద లార్డ్ కదండి, సేవలోని సంతోషం. మూడవదిగా పరిశుద్ధాత్మ యందల ఆనందం. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నిండుకొనుచు, ఆత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ ఫలం అనుభవిస్తూ, దేవుని ఆత్మ వరములతో నిండుకొని మరి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్మను ఆర్పకుండా, పరిశుద్ధాత్మను ఎదిరించకుండా, పరిశుద్ధాత్మ ఆనందము కలిగి, సంతోషం కలిగి జీవితంలో ముందుకు సాగడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయును గాక.